భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు గర్వపడాల్సినటువంటి రోజు ఈరోజు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది ఆర్థిక వ్యవస్థగా 4వ పొజిషన్కి రావడం జరిగింది. సో దీని గురించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి గారి వాదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్. బీవీఆర్ న్యూస్ శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారాలు. సార్, ఎలా 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 ఫీల్ అవుతాం? చాలా హ్యాపీ. చిన్న విషయం కాదు ఇది. ఇప్పుడు ప్రపంచంలో మనము 5వ పొజిషన్లో ఉంటే మనం యాక్చువల్గా 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారో ఆ రోజు మనము 10వ ప్లేస్ 11వ ప్లేస్లో. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా జస్ట్ 10 సంవత్సరాలలోనే మనము 4th ప్లేస్కి వచ్చినామంటే చిన్న విషయం కాదు. అది సెకండ్ టర్మ్ కల్లా మనము 5th ప్లేస్కి వచ్చినాం, అర్థమైందా? ఇప్పుడు మనము 4th ప్లేస్కి వచ్చినాం. నిన్నటికి నిన్న మన ఎకానమీ $4 ట్రిలియన్ దాటింది. $4 ట్రిలియన్ దాటింది. దాటే వరకే జపాన్ వెనక్కి. జపాన్ యాక్చువల్లీ 4th ప్లేస్లో ఉండే. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, 4th జపాన్ ఉండే, 5th మనం ఉంటేవి. 5th నుంచి మనం 4thకి వచ్చినాం, జపాన్ 5thకి పోయింది. ఇదే రేట్లో కనుక మనము డెవలప్మెంట్కు కంటిన్యూ అయ్యేది ఉంటే డెఫినెట్గా మనము ఇంకొక 2-3 ఇయర్స్ లోపల జర్మనీని మనం వెనకకి నెట్టి 3rd ప్లేస్కి వస్తాం. అది మన ఏమి ఇప్పుడు ఈ టర్మ్ లోపల మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు చెప్పింది ఏంటంటే, దేశ ప్రజలందరికీ ఒక హామీ అనుకోవచ్చు, లేకపోతే ఒక భరోసా అనుకోవచ్చు, ఒక నమ్మకం అనుకోవచ్చు, ఏమిచ్చారు, ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు వేరే దేశాలకు. మన ఆర్థిక వ్యవస్థను నేను 3rd పొజిషన్కు నిలబెడతా. దానికి మెట్టే ఈరోజు 4th ప్లేస్కు. 3rd ప్లేస్ సాధ్యమవుతుందా? 100%. ఇప్పుడు ఇంకొక 2 ఇయర్స్లో అవుతుందా? ఈ టర్మ్ లోపల నరేంద్ర మోడీ గారి 3rd టర్మ్ లోపల మనం 3rd ప్లేస్కి వస్తాం. నరేంద్ర మోడీ గారి ఇది నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్ చూడగలమా? అదే ఈ టర్మ్ అంటున్నాం కదా మనం. మీ అంచనా ప్రకారం 3rd ఇయర్ వాటి నుంచి 3rd ఇయర్ కల్లా. ఓకే, అంటే 2028 కల్లా, 28 కల్లా 2028 వరకల్లా మనము 3rd ప్లేస్కి వస్తాం. ఇదే టైప్ ఆఫ్ ప్రోగ్రెస్ కంటిన్యూ చేసుకుంటూ పోతే మనము ఆర్థిక నిపుణులు అంచనా ఏంటంటే మనము 3rd ప్లేస్కు రాబోతున్నాము. అంటే ఎందుకు ఇక ఇద్దరే ఉంటారు మనకు, అమెరికా, చైనా, అంతే. చిన్న విషయం కాదు ఇది. విశ్వగురువు భారతదేశం ఎప్పుడో మనం విన్నాం, ఆధునిక ఎప్పుడో భారతదేశం విశ్వగురువు అట. ఆ విశ్వగురువు ఇప్పుడు కాబోతున్నది. చిన్న విషయం కాదు ఇది. ఓకే, అందుకే మీ ఛానల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు 140 కోట్ల భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదట ఇదే మాట హిందీలో చెప్పండి సార్. శుభాకాంక్షలు ఏదైతే మీరు తెలియజేస్తా ఉన్నారో హిందీలో చెప్పండి. मैं आपके माध्यम से पूरा BVR न्यूज़ का जो श्रोता है सब लोगों को थैंक यू, शुभाकांक्षल एंड कंग्रेचुलेशंस. सबको बधाई देता हूँ. ये मामूली बात नहीं है. दुनिया में 4th पोजीशन आना इकोनॉमी में ये बहुत छोटा विषय नहीं है, बड़ा. इसीलिए मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को बधाई देता हूँ. सबका 140 करोड़ लोगों को बधाई देता हूँ. क्यों बोलते ये एक आदमी का काम नहीं है, सब लोग जोड़ के, सब लोग का मेहनत से ये हम सफलीकृत हुआ. ఓకే, చిన్న విషయం కాదు ఇది. రైట్ సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం మన స్టేట్ విషయానికి వద్దాం.
స్టేట్లో ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు చాలా ఎప్పటికప్పుడు చాలా క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రాజకీయాన్ని. ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా ఒక సంకేతం సార్. అది పెడతారా పెట్టారా అనేది తెలియదు, ఒక సంకేతం. మీ వాదన ఏంటిది? ఇప్పుడు తెలంగాణ అంతా ఆగమాగం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమాగం ఉన్నది. ఇటు అధికార పార్టీ చూస్తే ప్రభుత్వం దివాలా తీసింది. వాళ్ళ హామీలు ఒక్కటి అమలు చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకవైపు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళని ప్రధాన ప్రతిపక్షం అనాల్లో కూడా ఇప్పుడు డౌట్ అయిపోతుంది. అది ఇంకా ఆగమాగం ఉన్నది. ఎందుకంటే దానిలో మొత్తం లుకలుకలు స్టార్ట్ అయినాయి. లోపల ఇంటర్నల్ వార్ నడుస్తూ ఉన్నది. ఇది నిజమైన వారా డ్రామానా అనే కూడా డౌట్ వస్తున్నది అందరికీ. కల్పితమా కావాలనే ఇది చాలా. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ మెడ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజల అటెన్షన్ను, ప్రభుత్వ అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి ఒక పన్నాగం ఇది. ఇంకేమనొచ్చు అయితే? ఎస్, ఎందుకనొద్దు? ఏమున్నది దాంట్లో? నువ్వు ఇంట్లో డాడీ ఉంటాడు, ఆ డాడీ కంటే లెటర్ రాస్తుంది అడిగి అవి చెప్పి ఇనట్టు ఏమో చెప్పే ఆమెకు సిగ్గు లేకుండా మాకు సిగ్గు లేదా వినటానికి? ఓకే, కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు. అన్నీ ఉట్టి ముచ్చట్లు. ఏదో అపాయింట్మెంట్ ఇవ్వకపోయడానికి ఎందుకు? ఏం కారణం? నువ్వు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినావని సుఖంగా హుందాగా కేసీఆర్ గారు ఎందుకు ఆమె నడిపించుకోవడానికి శత విధాల ప్రయత్నం ఎందుకు చేసిండు? మరి ఈయన నిజంగానే అవినీతి మీద కొట్లాడే పాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అంటే ఇప్పుడు ఈ లెటర్ రాయడము, ఇది బహిర్గతం అవడం, ఇదంతా కావాలనేనా? ఇప్పుడు ఆమె ఏమంటుంది కవిత గారు, నేను అంతర్గతంగా మా డాడీకి పార్టీ యొక్క విషయాల మీద విశ్లేషించుకుంటూ ఒక లేఖ రాసిన. అర్థమైంది కదా? ఇది సీక్రెట్గా ఉండాలి కదా, ప్రైవేట్గా ఉండాలి కదా. ఇది ఎట్లా బహిర్గతమైంది? దీని వెనకాల కోవట్లు ఎవరున్నారు? దయ్యాలు. అదే ఇంగ్లీష్లో కోవట్లని అన్నది, తెలుగులో దయ్యాలన్నది. మరి దయ్యం ఎవరు? కేసీఆరే దయ్యమా? పక్కకున్న వాళ్ళు దయ్యాల? ఇప్పుడు ఉన్నది ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, గివిలే కదా ఇంట్లో. కేసీఆర్ భార్య, కేసీఆర్ మనవాడైతే కాదు కదా. ఇక మరి ఎవరు లీక్ చేసినారంటే లీక్ ఏంటిది? అంటే పక్క ప్లాన్డా? మీ ఉద్దేశం ప్రకారం ప్లాన్డేనా లీక్ అవ్వడము? ఇది చర్చ రావాలి అని ప్లాన్డే అంటారా? నేను చెప్తున్నా కదా, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేట్లో దిట్ట కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళకి ఏదన్నా ఆపద వస్తుందంటే పక్కదో పట్టిస్తారు ఇష్యూని. డైవర్ట్ మనం మొత్తం నేను 2 పర్యాలు చూసిన, టోటల్గా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన. ఎన్నడూ కూడా ప్రజల యొక్క అటెన్షన్ ఒక్క ఐటమ్ మీద ఫోకస్ చేయకుండా జంప్ చేసేది, ఇంకో యాక్టివిటీ తీసుకునేది. ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ ప్రకటించేది, దాని మీద వ్యతిరేకత వస్తుందని అనుకునే కూడా ఇంకో స్కీమ్ అనౌన్స్ చేసేది. మళ్ళీ దీన్ని మర్చిపోయి దాని మీద పోయేది, ఇంకో దాని మీద పోయేది. ఇట్లాంటి డైవర్సిఫైయింగ్ విషయాలు చాలా కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య ఇది. అర్థమైంది కదా? దాంట్లో ఉన్న నీతివంతులు ఎవరు, దాంట్లో ఉన్న తెలంగాణ కోసము పూర్తి ఏమంటారు నిబద్ధతతోని పనిచేసేటోళ్ళు ఎవరు? కేసీఆర్ గారు నిన్న ఒక మాట అన్నారంట అందరికీ, కవిత గారి విషయంలో ఎవరు మాట్లాడకుల్లి అని ఒక మాట అయితే అన్నారంట. అన్ని లీక్స్ వచ్చుడే. అర్థమైంది కదా? కవితమ్మ గారి అనగానే కేటీఆర్ గారు ప్రతిస్పందించారని, అదే కేటీఆర్ గారు ప్రతిస్పందించారని, ఈ ఇద్దరిని గురించి కేసీఆర్ ఏదో అన్నాడని. ఇదే మరి ఇట్లా చర్చ. ఇప్పుడు మీరు చర్చ పెడతారు నాకు, ఇప్పుడు మీరు చర్చ పెడతారు, దాంట్లో ఉన్న పసి ఏంటిది, ఆ లెటర్ ఏంటిది, దాని కంటెంట్ ఏంటిది, ఏమున్నది దాంట్లో?
దాని అంత పొడిచి అంత విషయాలు ఇట్లా తెలంగాణ గురించి ఆమె రాస్తే ఏమో అవుతుంది, లేకపోతే పార్టీ మొత్తం ప్రక్షాళన అయిపోతుంది. ఆ విషయాలు ఏమున్నాయి దాంట్లో ఏమున్నాయని కోవట్లు ఉన్నారు. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది దయ్యాలు అన్నట్టుగా ఆమె ఏ విషయం మీద అది కావాలి కదా స్పష్టత. నువ్వు ఏ విషయం మీద రాసిన లెటరు? బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ అనేది అది కొంచెం ఫెయిల్ అయినట్టుగా ఆమె కొంచెం లెటర్ ఆ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కొంచెం మనం అది ప్రజలందరికీ తెలియదా? ప్రజలందరికీ తెలుసు. దానిలో కొత్త ఏమున్నది? దానిలో ప్రజలంతా తెలుసు. నువ్వు అడిగిన కొత్త విషయం ఏంటిది? ఏదో 2 మాటలు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఏంటిది మాట్లాడేది? బీజేపీ పత్తు ఏం మాట్లాడతారు? నరేంద్ర మోడీ గారు ఇంతకుముందే అనుకున్నాం మనం, ప్రపంచంలోనే 4వ పొజిషన్ తీసుకెళ్ళిండు, ప్రతి హామీ నెరవేరుస్తున్నాడు. పాకిస్తాన్ ఉచ్చబోయించాడు మొన్న ఆపరేషన్ సింధూర్లో. ఇంకేం మాట్లాడటానుకున్నది? దేశం యావత్తు గర్వపడే విధంగా అక్కడ నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది. వారి యొక్క డిసెండెంట్సే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం. ప్రతి నాయకుడు చాలా మేధావి, కష్టపడి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక 3 ఎమ్మెల్సీలు, టోటల్ 24 గంటలు పార్టీ క్రమశిక్షణతో కమిటీలు వేసుకోవటం, క్షేత్రస్థాయిలో ప్రతి పనిలో ప్రజలకు అందుబాటులో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వము ఈ అధికార పార్టీ చేసే అవినీతిని ఎండగట్టడం, ఇదంతా బీజేపీ చేస్తున్నది కదా. నువ్వేం చేస్తానో మీరు అంత గిదే బురదల్లుడు, వాడిని వీడి తిట్టుడు, వీడిని వాడు తిట్టుడు, గీదా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుని నువ్వు పోకపోతివి. ప్రజల గురించి నువ్వేం చెప్పవా? వెళ్ళి అటెండెన్స్ కోసం పోయి. సో చెప్తున్నా, ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది వీళ్ళ కథలని. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రజలలో ఉనికి పోయింది. ఓకే, ఇప్పుడు కవిత గారు ఒక పేపర్లో నేను చూసిన, టీబీఆర్ఎస్ అనే పేరుతోని అనే నామకరణంతో పార్టీ పెట్టబోతుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒకటి ఫ్లోట్ చేస్తుంది అనేది. అది కూడా అంతే, లీకు ఏముంటుంది దాంట్లో? ఏముంటుంది లీకు అంటే పక్కన కోవట్లు ఉండబట్టే కదా వాళ్ళు లీక్ చేసి. అరే పెట్టుకుంటుంది కావచ్చు. ఏముంటుంది? కొన్ని రోజులు పెట్టుకుంటారు, పోతారు. ఎన్ని రాలేదు అప్పుడు? ప్రజారాజ్యం రాలేదా? అక్కడ ఆమె పేరేంది, షర్మిలమ్మ, ఆమె ఒకటి పెట్టుకోలేదా? అందరూ ఇట్లా ఏమైతారు, పోతారు, మళ్ళీ దేంట్లో దాంట్లో కలుతారు, నడుస్తుంది. ఇదంతా మామూలే, బేరాల కోసం నడుస్తుంది. నిజంగా అయితే అది నిజం అయితే అర్థమైంది కదా. కానీ కవిత గారు అయితే కొట్టి పడేస్తా ఉన్నారు, పార్టీ లేదేం లేదు, నేను ఏది ఏమైనా సరే కేసీఆర్ గారితో. అందుకనే ఊహాగానాల మీద మనం చర్చ చేసే వ్యక్తులం కాదు భారతీయ జనతా పార్టీ. లెటర్ బయటికి రావడాన్ని, మరి లెటర్ ఎందుకు బయటకు వచ్చినట్టు, ఆ సారాంశంలో దయ్యాలనే వర్డ్ ఎందుకు మెన్షన్ చేసినట్టు, ఈసారి సభ ఎందుకు ఫెయిల్యూర్ అయినట్టు, రజతోత్సవ సభ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది రోజు రోజుకు అంటే గ్రాఫ్ మొత్తం పడిపోతుంది ఆల్రెడీ. లేపటానికి ఇవన్నీ వీళ్ళు కథలు పడడానికి అన్నది లేవదనేది వాళ్ళకి తెలియదు. అర్థమైంది కదా. గ్రాఫ్ మొత్తం కింద పడిపోయింది. ఏ టైంలో ఎలక్షన్స్ పెట్టినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అవి ఏ ఎలక్షన్ కానీ రాసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతుంది, రాసి పెట్టుకో చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. అసలు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్, ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ మీరు, నేను చెప్పేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ మామూలుగా లేదు, అందుకునేటట్టు లేదు. అర్థమైంది కదా. చెయ్యి పెడితే అందుకునేటట్లేదు. తెలంగాణలోనే చెప్తున్నా, నేను తెలంగాణ గురించే చెప్తున్నా. ఎమ్మెల్యేలే ఉన్నారు కదా. అవును, ఎమ్మెల్యేలు 8 మంది, ఎంపీలు 8 అంటే తక్కువ అన్నా. ఒక రాజ్యసభ సభ్యుడు 8 మంది ఎంపీలు అంటే ఏంటనుకున్నా, ఒక్కొక్క దానికి 7 ఎమ్మెల్యేలు, 8,56 ఎమ్మెల్యేలు వాళ్ళు. అర్థమైంది కదా. తక్కువ పొజిషన్ కాదు మాది. ఇప్పుడు చాలా వెనుకటి తిరిగి ఒకళ్ళు కాదు, 8 మంది పార్లమెంట్, లోక్సభ, ఒక రాజ్యసభ, లక్ష్మణ్ గారు. అర్థమైంది కదా. ఇక్కడ మొన్న నువ్వు ఎమ్మెల్సీ పెడితే 3 2 మేమే గెలుతుంది.
గెలుస్తూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నారు కదా మీరు. ఈ స్థానిక సంస్థల్లో మీ సత్తా చాటుతారా? సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు? తప్పకుండా మేము అన్ని స్థానిక సంస్థల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం, మంచి ఫలితాలు సాధిస్తాం. ఎవ్వరు ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మా రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ప్రణాళిక చేస్తున్నది. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ యొక్క చేసే అవినీతి అక్రమాలు, నిలబెట్టుకోలేని హామీల వల్ల ప్రజలు పూర్తిగా వెక్స్ అయిపోయినారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని చూసినారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినారు. ఇదివరకు పాతగా చూసి మళ్ళీ ఏదో పుడతారంటే ఏమీ లేదు వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు అనేది నా భావన. సార్, ఇంకొకటి, మిస్ వరల్డ్ పోటీ జరగబోతున్నాయి కదా, మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్నాయి ఆల్రెడీ, అసలు అవన్నీ అవుతున్నాయి. వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక్క రోజుకి లక్షల్లో అవుతుంది అనేది ఒక టాక్. మరి దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? అంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఒక రాష్ట్రం గురించి మేము ఎప్పుడు కూడా బయట పెట్టలేము మేము. ఎందుకంటే ప్రపంచ సుందరీమణులు వచ్చారు కాబట్టి, అసలు వేరే అన్ని దేశాల నుంచి వచ్చినప్పుడు మేము మా నాయకులు కూడా ఎక్కడ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేము. అర్థమైంది కదా? ఎందుకంటే ఇది వేరే దేశాల నుంచి ఏదొచ్చినా కూడా ఇంటర్నల్గా మనం మాట్లాడతాం మేము, కానీ బహిరంగంగా వేరే దేశాల వాళ్ళు వచ్చినప్పుడు మన కళా సంపదను, మన దేశాన్ని చూపించే టైంలో మేము విమర్శించదలుచుకోలేదు. మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి. మేము ప్రభుత్వంతో ఏకీభవించకపోయినా కూడా మేము బహిరంగంగా విమర్శ చేయం. ఒక విషయం. రెండవది, సరే నిన్న మొన్న కాంట్రవర్సీలో చూస్తున్నాం. ఒక ఇంగ్లాండ్ యొక్క నుంచి వచ్చినటువంటి ఒక మహిళ మిస్ కంటెస్టెంట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ యొక్క వీళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన నచ్చక వెళ్ళిపోయింది అన్నది. సో దాని మీద కూడా మేమేమీ కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకో విధంగా అధికారులు స్పందించారు. సో దిస్ నీడ్స్ అన్ ఇన్వెస్టిగేషన్. ఇది ఒక డీప్, ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. వేరే దేశంలోకి వెళ్ళి మన దేశ పరువుతో సంబంధించినటువంటి విషయం ఇది, ముడిపడ్డట్టు విషయం ఇది. ఇట్లా నాయకులు మిస్బిహేవ్ చేసిందనంటే ఇది పరువుదొక్క విషయం ఇది. అందుకని నేను చేసిల్లా అని ఆమె ఆరోపణ ఏదైతే చేసిందో దాన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. యాక్చువల్గా చిన్న విషయం కాదు కదా. ఆ మిస్బిహేవ్ చేస్తున్న నాయకుడని అక్కడ ఒక మహిళా మంత్రికి చెప్తే కూడా ఆమె పట్టించుకోకుండా పోయింది అనేది అక్కడ ఆరోపణ. ఆమె ఇంగ్లాండ్ పోయి చేసింది. ఇక్కడ వీళ్ళేమంటారు, ఆమె తల్లి ఆరోగ్యం మంచిగా లేకుండా వెళ్ళింది, కానీ ఆమెకు అక్కడ పోయి చేయాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రజలు న్యూట్రల్ ఉన్నోళ్ళకి ఎందుకు ఉంటారు. ఆమెకి అవసరం, ఆమెకు రాజకీయవేత్తనా లేకపోతే ఏమన్నా అపోజిషన్లు ఉన్నదా, ఏదన్నా అధికార పార్టీని కించపరచాలని, దానిలో ఇంకేదైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా? కాబట్టి అందుకనే నిజానిజాలు తేల్చుకోవాల్సిన అవసరము. మనము యూనిలేటరల్గా ప్రభుత్వం ఖండించినంత మాత్రాన ప్రజల యొక్క అనుమానాలు పోవు. దాని మీద కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలి. ఇది వేరే ఇష్యూ చెప్తున్నాను నేను యాక్చువల్గా ఏంటంటే ఈ పేరు బ్యూటీ కంటెస్ట్ అనుకుంటా, పర్సనాలిటీ కంటెస్ట్ అంటే ఈ అందాల భామ పోటీలు అని అంటే అది కొద్దిగా వేరే విధంగా కనపడుతుంది. అది మహిళల యొక్క పర్సనాలిటీ కంటెస్ట్ అంటే వాళ్ళ యొక్క తెలివితేటలను, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళకు సమాజం మీద ఉన్న అవగాహన, వాళ్ళు కనుక ఈ కంటెస్టెంట్లో గెలిచేది ఉంటే వాళ్ళు సమాజానికి ఇన్ రిటర్న్ ఏం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకునే విధంగా కంటెస్టెంట్ అని నామకరణం చేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చెప్తున్నాను, అడుగుతున్నావు కాబట్టి. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అనేది అది పార్టీ నాయకత్వం చెప్తుంది. నేను దాని మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. నువ్వు అన్నట్టు ఖర్చు విషయానికి వస్తే మాకు కూడా అభిప్రాయం ఏముండేదంటే
ప్రజలకు ఎన్నో యొక్క అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో హామీలు ఉన్నాయి. అవును. రైతు భరోసా అయితేంది, రుణమాఫీ పూర్తి లెవెల్ అమలు కాకపోవడం అనేది, యువత పూర్తిగా వాళ్ళకు బాండ్స్ ఇస్తామన్నావు, గ్యారంటీలు అన్నావు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నావు, మహిళలకు పెన్షన్ ఇస్తానన్నావు. ఇవన్నీ ఉండగా ఒక ఆర్థికపరమైనటువంటి భారం పడే విధంగా యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి కంటెస్టెంట్స్ అంటే మొత్తం స్పాన్సర్లతోనే అవుతుంది, ఖర్చు కాదు లాభం వస్తుంది. అయ్యో ఖర్చు కాదు, యాక్చువల్గా ఇట్లాంటి కంటెస్టెంట్ ఎక్కడ కనుక పోటీలు ఇక్కడ నిర్వహించినా కూడా ఆ ప్లేస్కు చాలా లాభం వస్తుంది. ఎన్నో గవర్నమెంట్స్ ఒక్కొక్కరు దేశాలు ఎంతో లాభం పొందుతాయి. ఎందుకంటే ఎంతోమంది మల్టీనేషనల్ కంపెనీస్ ముందుకు వచ్చి స్పాన్సర్స్. ఇక్కడ వీళ్ళ యొక్క నిర్వహణ లోపం, అధికారుల సమన్వయ లోపం, ప్రభుత్వం యొక్క అధికార పార్టీ యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వం మీద భారం పడుతున్నది ఇక్కడ. ఎస్, బ్రాండ్ ఇమేజ్ పెరిగే అవకాశాలు పూర్తి లెవెల్లో వినియోగించుకోలేదు అనేది కూడా ఒక టాక్ ఉన్నది. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ యొక్క కంటెస్టెంట్స్ ఏదైతే అందాల పోటీల మిస్ వరల్డ్ కంటెస్ట్లు ఇవి ఉండాలనా వద్దా, భారమా, ఇది మా పార్టీ స్టేట్మెంట్స్, పార్టీ నాయకులు మాట్లాడతారు. దీని మీద స్పందించండి. మన భారతదేశపు మిస్ ఎలిమినేట్ అవ్వడం అనేది బాధాకరం. అసలు మేము మొదలు ఈ పోటీల మీదనే మాకున్నటువంటి అభిప్రాయం వేరే అంటుంటే నేను ఆ చిన్న విషయం నేను మాట్లాడదలుచుకోలేదు, నేను స్పందించాను. మన 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 ఇండియా కంటెస్టెంట్ కదా, అయితేనే ఉంటాయి కంటెస్టులు ఏమన్నా, ఎన్నిసార్లు అయితే అవుతాయి, కొంతమంది గెలుస్తారు, కొంతమంది పోతారు, అందరు గెలవాలని ఏమన్నా దాన్ని అది పెద్ద సీరియస్ విషయం కాదు అది. అంతే. ఓకే, ఓవరాల్గా ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? తెలంగాణ మన రాష్ట్రం గురించి ఏమేమి జరుగుతూ ఉంది? ఇప్పుడు నేను ఫస్ట్ నా ప్రశ్నప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు. ఆర్థిక వ్యవస్థ మనకు 4వ పొజిషన్కి వచ్చినది ఒకటి. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార తీరు ప్రజలకు ఎవ్వరికి నచ్చట్లేదు. వాళ్ళు ఏ ఎన్నిక పెట్టినా కూడా ఓడిపోతారనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటా పోతున్నారు. జూలైలో అయితే మూడవది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోయింది. ఆ పార్టీ లోపల అంతర్గత లుకలుకలు స్టార్ట్ అయినాయి అనేది ఒకటి, లేకపోతే ఇది డ్రామానా అనే ఒక చర్చ టైమే మనకు చెప్తుంది క్లారిటీ. టైమే అంటే పడుతుందా? ఒక 1 వీక్ 1 మంత్? దానికి ఏం డెడ్ లైన్ ఉంది? అదే పెద్ద కుంపలు మునిగిపోయే ఇష్యూ, అదేమన్నా దానికి ఒక టైం లిమిట్ పెట్టుకుంటానికి టైం లిమిట్ ఎందుకే దానికి? మీరు సీనియారిటీ అనుభవం ఎందుకు దానికి టైం లిమిట్ ఏమిన్నది? అదేమన్నా పెద్ద ఏదో ఎమర్జెన్సీ, ఇప్పుడు వాళ్ళ లొల్లి తేలకపోయేది ఉంటే ఏదో రాష్ట్రానికి ఏమైనా అలా పట్టించుకున్నాడే కూడా ఏదో కాసేపు టైం పాస్కు, కాసేపు చర్చకు, కాసేపు టీవీ ఛానల్స్ లో కాసేపు చర్చకు టాపిక్. అది ఇదంతా కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే జరుగుతుందా? అంతేనా? అనుకోవచ్చు. లెటర్ కానీ పార్టీ పెడతారని ఇదంతా కేసీఆర్ గారి డైరెక్షనేనా? అవకాశం ఉన్నది. ఏది కూడా ఇదమిద్దంగా క్లారిటీగా లేదు కాబట్టి ఎవరం కూడా కన్ఫర్మ్గా చెప్పలేము, బట్ అవకాశాలు ఉన్నాయి. ఇది మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినది, ఇదంతా ఒక డ్రామా, ఇది ఒక డ్రామా అన్నాడు. ఇదంతా నాటకం, వీళ్ళంతా కలుసుకొని పదురుకొని చేస్తున్నటువంటి, అంటే ప్రజలను డైవర్ట్ చేయడం. ఎస్, డైవర్ట్ చేయడానికి. ఇది ఏంటంటే ఏం లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు సమన్వయంతోనే పనిచేస్తాయి ఎప్పుడైనా కూడా. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్ గా చర్చ ఉందనేది ఒక టాక్. గదే ప్రజల యొక్క మొన్నటి ఎలక్షన్లప్పుడు కూడా గట్లనే తీసుకొచ్చి మమ్మలను నిండా ముంచారు, మమ్మల్ని టాక్ పెట్టి. మరి ఇక్కడ ఏడవైంది పొత్తు, మేము కవితను అరెస్ట్ చేయించలేదా? ఎన్ని రోజులు జైలు ఉన్నది? అది పాయింటే. అదే ఇవన్నీ ఏంటంటే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బురద జల్లడానికి కోసం బీజేపీ కవిత వస్తుందో, బీజేపీకి హరీష్ రావు వస్తాడో, బీజేపీకి ఇంకేదో అవుతుందో, లేదా బీజేపీ కేసీఆర్ ఇదంతా త్రాష్.
భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉండి కొట్లాడే పార్టీ. మాకు ఎవ్వరితో పొత్తుండది. ఎవ్వరన్నా మా సిద్ధాంతం నచ్చి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి వ్యక్తులుగా వచ్చి అది మా పార్టీ వాళ్ళ యొక్క అన్ని విషయాలను పరిశీలించి వాళ్ళను తీసుకోవడం అనేది అది అన్ని పార్టీల్లో జరుగుతుంది. మా దాంట్లో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పరిశీలన జరుగుతుంది. అంతే తప్ప ఈ పొత్తు ఎక్కడిది, విలీనం ఎక్కడిది, కల్చుడు ఎక్కడిది, ఇదంతా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి చేసే కుట్రలో భాగమే ఇది. ఇంకొక క్వశ్చన్ అడిగి మనం ముగించేద్దాం. ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి నిజంగా మన దేశ పౌరుల్నే మన ఆర్మీ తోటి చంపించేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చాలామంది మాట్లాడతారు సార్. మీరేం చెప్తారు? నిజంగా ఒక బీజేపీ పార్టీ మనిషిగా కాకుండా కామన్ మ్యాన్గా చెప్పండి దీనికి. ఆపరేషన్ కగార్ అనేది 100% కరెక్ట్ విషయం. కరెక్టా? మీరు కామన్ మ్యాన్గా చెప్తారా? 100% ఎందుకంటే నిరాయుధులను చంపితే తప్పది. వాడు ఆయుధం పట్టుకొని ఎట్లా నిలబడతాడు? ఏ విధంగా నువ్వు జస్టిఫైగా మాట్లాడతాను? వాళ్ళు చర్చకు వస్తామని చర్చ వాడేవాడే అసలుకి చర్చ ఏంది? నువ్వు ఆయుధం పట్టుకొని చర్చ ఏందే? నీకు ఆయుధం పట్టుకోవడానికి ఎవడిచ్చాడు పర్మిషను? ఇది ప్రజాస్వామ్య దేశం. ఒక గవర్నమెంట్, ఒక పాలన ఉన్నది, ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది, ఒక చట్టం ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు గన్ తీసుకుంటాడా? గన్ తీసుకొని బెదిరించి నువ్వు నాకు చర్చలకు రా. ఏంటిది నీతో చర్చలు? ఒట్టపీసి నీతో చర్చలు ఏంటిది? ఎంతమందిని బుట్టన పెట్టుకున్నావు నువ్వు? నిరాయుధులైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎంతమంది ఆదివాసులను బుట్టన పెట్టుకున్నాను? ఆదివాసులను అడ్డంగా పెట్టుకొని మిలిషియా గ్యాంగ్ అని పెట్టుకొని ఎంతమందిని నువ్వు చంపినవు? ఇన్ఫార్మర్ల పేరు మీద చంపినవు. నీకు ఎవడిచ్చిండు అధికారం? ఒక క్వశ్చన్. ఇప్పుడు నా ఇంటర్వ్యూన అక్కడిక్కడ ఖమ్మంలో చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆపరేషన్ కగార్ మీద మావోయిస్టులను అందరినీ చంపించేస్తే అక్కడ మైన్స్ కానీ అక్కడ బొగ్గు గనులు అదొక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ పెట్టవచ్చు, అది నడిపించవచ్చు, అది అదానికో అంబానీకో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనేది బీజేపీ ఇంటర్నల్గా వాదిస్తూ ఉంది, చూస్తుంది అన్నట్టుగా ఒక వాదన అక్కడ వాళ్ళు చెప్పినట్టు వాదన. ఇదంతా థ్రాష్. అంతేనా? మేము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నక్సలిజంకు వ్యతిరేకము. ఇయ్యాడు ముచ్చట కాదు ఇది. ఇయ్యాల నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఇయ్యాల అదానికి వచ్చిండ్రు. మేము పుట్టుక నుంచి, నువ్వు నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నా మా యొక్క ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ జాతీయత మీద నమ్మకం, మాకు దేశం మీద నమ్మకం, ధర్మం మీద నమ్మకం, న్యాయం మీద నమ్మకం, నీతి మీద నమ్మకము, చట్టం మీద గౌరవము. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు భారత్ మాతకి జై అనాలే, వందే మాతరం పాడాలే. అర్థమైందా? దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మన చట్టాలను, మన యొక్క పార్టీలను, మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. వీళ్ళకు రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు, ప్రజాస్వామ్యం అంటే ఉండదు. ఎస్, గన్ను బ్యారెల్ ద్వారానే మేము అధికారం వస్తుంది అన్నట్టుతో చర్చలేందే. ఈరోజు చావుకు దగ్గరికి వచ్చే వారికి చర్చలు కనపడ్డాయి నీకు. మరి ఇన్ని రోజులు ఎందుకు చర్చలు గుర్తు రాలేదు? కేశవరావు గారిని ఎన్కౌంటర్ లో చంపిల్లా లేకపోతే ఎన్కౌంటరే? హాస్పిటల్ కదా. ఎట్లా చంపినా అది తప్పు కాదు కానీ, బట్ ఇట్ ఈస్ ఎన్కౌంటర్. ఎంతమంది? ఎస్, ప్రభుత్వానికి అధికారం ఉంటుందండి. ప్రభుత్వం ఎన్నో విషయాల్లో చూస్తుంది. పట్టుకుంటానికి పోతే వాళ్ళు గన్ను పట్టుకుంటే చంపాల్సి వస్తుంది. ఒకడు అంటాడు కాళ్ళ మీద కొట్టాలంట, కాళ్ళ మీద కొట్టాలి, వాడి తలకాయ మీద కొట్టాడంట, నువ్వు కాళ్ళ మీద కొట్టి. ఇవన్నీ నాన్ సెన్స్. చూసి రగిలిపోతుంది. నేను కూడా ఒక కాలేజీ స్టూడెంట్ డేస్లో నా మీద కూడా బాంబులు పట్టుకొచ్చాను. ఎస్, ఇక్కడ ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో 1981. ఎస్, నన్ను కొట్టడానికి వచ్చిండ్రు. ఎవరు నక్సల్సా? అరే అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ అనేది ఎంతమంది అండి. సామా జగన్మోహన్ రెడ్డి, నేను కాకతీయ మెడికల్ కాలేజ్ అధ్యక్షునిగా 81 to 83 ఉన్నప్పుడే ఇక్కడ సామా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ త్రివర్ణ జెండా ఎగరేస్తా అంటే దాన్ని ఎగరేయకుండా బ్లాక్ ఫ్లాగ్ను ఎగరబోతా అంటే ఎగరేస్తూ ఉంటే రాడికల్స్ అడ్డగించి మళ్ళా మన జెండాను ఎగరవేస్తే ఆయనను మీద కేసు అయితే
ఆయన కేసు పెడితే ఆయన సాక్ష్యం ఇచ్చడానికి కోర్టుకు వచ్చి పోతా ఉంటే నడి రోడ్డు మీద ఆయనను నరికి చంపారు. బా ఒక యువకుడు, ఒక ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్, వాళ్ళ తల్లిదండ్రులకు ఏం ఏడుకుండదా? క్షోభ. ఆయన ఏమన్నా ఆయుధం పట్టుకున్నాడా? నువ్వు నిరాయుధాలను చంపితే ఏం లేదట, కానీ ఆయుధం పట్టుకుని చంపుతాడట, చంపొద్దట. వాళ్ళేంది నిరాయుధులను చంపుతున్నారు నక్సలైట్లు. మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చిళ్ళు? అదే కాకతీయ మెడికల్ కాలేజ్ ఎలక్షన్స్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తానంటే నాకు వ్యతిరేకంగా పోటీ చేసేటికి నువ్వెందుకు పోటీ చేస్తావు? నీకు చదువుకుంటానికి వచ్చినావు కదా నువ్వు, మేము చదువుకుంటానికి రాలేదు, మేము వచ్చింది ఇక్కడ లొల్లులు పెట్టడానికే అని నన్ను బెదిరించారు. బ్యాగ్ చూపించుకో, దీనిలో బాంబులనే తెలుసా అని అన్నారు. భయపడ్డావు? మనం భయపడలే, అస్సలే భయపడలే. నేను నిలబడ్డా, గెలిచిన, ఓడగొట్టినాం. అవునా? ఎస్, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇక పేర్లు వద్దు, వాళ్ళ అపోజిట్ చెప్తే వాళ్ళ తర్వాత మళ్ళా ఒక్కొక్కరు ఎమ్మెల్యే లేరు, కొందరు వేరే అయ్యారు, అది వేరే విషయం. ఎమ్మెల్యేలా? నేను పేర్లు చెప్పాను, నేను అర్థమైంది కదా. సో అప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఇవాళ ఇది అదాని అమ్మ గిప్పటి ముచ్చట్లు చెప్తారు మీరు. మా యొక్క సిద్ధాంతము మొదటి నుండి మేము ఈ నక్సల్బరి విదేశీ నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి సిద్ధాంతంతో ఎన్ని రోజులు నడుపుతారు మీరు? ఎక్కడ సక్సెస్ అయింది చెప్పు? ప్రపంచంలో నీ యొక్క సిద్ధాంతం ఎక్కడ సక్సెస్ అయింది? నువ్వు రష్యా అన్నావు, ఆడ ఫెయిల్ అయింది. నువ్వు చైనా అన్నావు, ఆడ ఫెయిల్ అయింది. అంతని ఆడంతా ఇప్పుడు అంత ఇది క్యాపిటలిజం. క్యాపిటలిజం ఎక్కడ చూసినా కూడా నువ్వు నమ్ముకున్నటువంటి, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం ఎక్కడ సక్సెస్ అయింది చెప్పు? పేరుకే కమ్యూనిజం, ఆడ నీకు ఎక్కడున్నది లోపల? మొత్తం రౌడీజమేనా? అంత ఇది క్యాపిటలిజం. క్యాపిటలిజం, పెట్టుబడిదారి వ్యవస్థ. పెట్టుబడిదారి వీళ్ళు మొదటి నుంచి ఏంది? పెట్టుబడిదారికి వ్యతిరేకం. కానీ అక్కడంతా నడుస్తున్నదంతా ఏంటిది? అన్నీ ఇవే. సో కాబట్టి ఎక్కడ కూడా కమ్యూనిజం అనేది సక్సెస్ కాలేదు, అది ఓన్లీ తాత్కాలికంగా. సో అట్లాంటి అరువు తెచ్చిన సిద్ధాంతం మీద వీళ్ళు ఇక్కడ పెడదారిన పట్టినటువంటి వాళ్ళ యొక్క మైండ్ వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, కొంతమంది యువకులు పెడదారి పట్టిన వాళ్ళను మనము ఎన్నో ప్రభుత్వాలు సరే ఇవ్వాలంటే మా భారతీయ జనతా పార్టీ. మరి వైఎస్ రాజశేఖర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలిచి ఎందుకు చంపింది వాళ్ళందరినీ? చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం అప్పుడు ఎన్కౌంటర్లు ఎందుకైనాయి? కొంతమంది జనజీవన స్రవంతి కదా. అదే ఇప్పుడు కూడా వద్దంటలేం కదా. జనజీవన స్రవంతికి అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే వాళ్ళ ఆయుధాలను పక్కన సరెండర్ చేసి వచ్చేది ఉంటే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మొన్న కూడా ఛత్తీస్గఢ్ నుంచి సరెండర్ అయిన వాళ్ళందరికీ అసలు కేంద్రం ఒప్పుకోవట్లేదని టాక్ వస్తుంది. ఫస్ట్ ఇది నీ ఆయుధాలు కనుక కింద పెట్టి వచ్చేది ఉంటే వాళ్లకు పునరావాస దిశగా వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తున్నారు. నీతోని ఏం చర్చలే? నువ్వేంటిది? నువ్వు ఏం పుట్టుగానే నీతోనే ఏం చర్చలే? నువ్వేమైనా దేశాన్ని చేస్తున్నా? మీరంతా పక్కదారిన పట్టిన యువకులు, పట్టదారిన పట్టినటువంటి మనుషులు. మీ బ్రెయిన్ అంతా బ్రెయిన్ వాష్ కాబడ్డ వ్యక్తులు. అర్థమైంది కదా? రైట్. వీళ్ళను మార్చడం ఎవరి వల్ల కాదు, కొంతమందిని. రైట్. 2026 జూన్ జూలై కల్లా మావోయిజం అనేది లేకుండా చేస్తామనేది అమిత్ షా గారి స్టేట్మెంట్. సాధ్యమవుతుందా? వాటి మూలాలు ఎక్కడో దిక్కున ఉంటాయి కదా. స్టేట్మెంట్ కరెక్ట్గా ఇరండి. ఎవరైతే సోకాల్డ్ లీడర్స్ మావోయిజం కాదు, మావోయిస్టులు ఏవైతే మావోయిస్టులు ఉన్నారో, నక్సలైట్సే కాబడినటువంటి ఆ కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని మేము కోంబింగ్ చేసి వాళ్ళను ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ప్రజలకు శత్రువులే, ప్రజల ప్రాణాలు తీసుకుని. ఆయుధం ఎందుకు పెడతావే నువ్వు? చంపటానికి కదా. చంపే అధికారం నీకు ఉండదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వానికే ఆ హక్కు ఉంటుంది. అంటే అక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి. నువ్వెవరివి చెప్పడానికి? నువ్వెవరివి అంటాను నేను. నువ్వెవరివి? ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు చెప్పాలి. నువ్వెవరి? నువ్వు రాత్రి పోయి వాళ్ళతో వంట వండించుకొని మంచిగా తిని తాగి కూర్చొని ఆడ అందరినీ పాపం
బట్టలు కూడా సరిగా లేకుండా ఆడ ఆదివాసులు ఆదివాసులను రక్షించేది వీలు కదా. ఏం రక్షిస్తావు నువ్వు? వానికి ఒక బస్సు ఉంటుంది, వానికి ఒక డెవలప్మెంట్ ఉంటుంది, ఒక ఇండస్ట్రీ పెట్టాడా, మెడికల్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకు? ఈ నక్సలైట్లు చేయబట్టే. ఇప్పుడు వీళ్ళు పోయి ఖాళీ చేసినటువంటి 2-3 గ్రామాల్లో నిన్న ఫుల్ సంబరాలు చేసుకున్నారు, బస్సులు పెట్టినరు. ఎప్పటి నుంచి జీవితంలో ఎన్నడూ వాళ్ళు బస్సులు చూడరు, బస్సు చూసిండ్రు మొన్న ఛత్తీస్గఢ్ దగ్గర 2 గ్రామాలకు 3 గ్రామాలకు బస్సు వచ్చింది కొత్తగా. వీళ్ళు ఎదికి నక్సలైట్లను ఏరిపేసారు కాబట్టి. టవర్లు అయితే టవర్లు వీల్చి పడేస్తాం. కమ్యూనికేషన్ వద్దు వానికి, వాడు డెవలప్ కావద్దు. ఆదివాసులు డెవలప్ అయితే నీ మనుగడే లేదు. ఇంకొక టాక్, ఇప్పుడు మీరు మావోయిస్ట్లో లేకుండా ఏరి పారేసే ఈ కగార్, దీనివల్ల అంటే కోపోద్రిక్తులైనటువంటి కొంతమంది యువకులు వాళ్ళు మరల్లా అదే అడుగు జాడలోకి వెళ్తే మీరు అదే 140 కోట్ల ప్రజలల్లా ఎవ్వరు కూడా 140 కోట్ల ప్రజలు అందరూ ఒక్క తీరు ఉండరు. కొంతమంది డ్రాప్స్ ఇన్ ఓషన్ అంటే చూడు, డ్రాప్స్ చుక్కలు సముద్రంలో నీటి పట్టు, అర్థమైంది కదా. అవి ఇట్లా అలలు వస్తే కొన్ని చుక్కలు బయట పడతాయి. సముద్రం ఖాళీ అవుతుందా? లేదు. సముద్రం ఖాళీ అవుతుంది, దేశం ఖాళీ అవుతుంది. దేశ ప్రజల దానికోసం చూస్తారు. మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమము ప్రభుత్వానికి ముఖ్యము. వేళ్ళ మీద లెక్కబడే యొక్క చీమలు చెదుపులు కాదు. వాళ్ళు ఉండేది ఉంటే ఒక పంటలో కలుపు వస్తుంది, అర్థమైంది కదా, కలుపు తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా మళ్ళీ కొన్ని కలుపు పెరుగుతూనే ఉంటాయి. అవి అయినా మళ్ళీ తీసేస్తాం, అర్థమైంది కదా. మా యొక్క ఏమో ఆ కలుపు తీసేసేటం అన్నట్టు. ఆ కలుపు మనం అనుకుంటాం, అరే రేపటికల్లా ఈ మొత్తం కలుపు తీయాలనుకుంటాం, తీసేస్తాం రేపటికల్లా. తర్వాత అక్కడ కూడా మొలుతుంది కావచ్చు, కానీ ఇంత ఉండదు కదా. పంటను నాశనం చేసేటట్టు ఉండదు కదా. సో ఇది మేమంతా నక్సలైట్ని ఏది వేసి పడేసిన తర్వాత మళ్ళీ అక్కడ పుడుతుంది కావచ్చు. దేశాన్ని అయితే జడగొట్టలేడు కదా, ప్రజలను అయితే జడగొట్టలేడు కదా. వీళ్ళు ఎప్పుడు అధికారం, వీళ్ళు ఇయ్యాలన్నా పుట్టింది నక్సల్ మరి. ఇన్నేళ్ళ నుంచి అయింది కదా, ఇంకా నువ్వు అధికారం రాకపోతే నువ్వు ప్రజలకు చేసింది ఏమున్నది, ఎప్పుడు వస్తుంది నీది? సార్ ఇంకొక టాక్ సార్, మన ఆర్మీ వాళ్ళు ఈ నక్సల్ని చంపిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ వెనకాల పెట్టుకొని విత్ గన్స్ తోటి ఇట్లా హా 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 అనుకుంటా ఒక వీడియో, దాని మీద ఒక కామెంట్, దాని మీద కొన్ని ఇవన్నీ ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏవో చిన్నవి ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు. దాని స్పిరిట్ బిహైండ్ ఇట్ ఈజ్ ప్రజలకు హాని చేసే విధంగా నడుస్తున్నటువంటి మన పౌరులు కాదు, దారి తప్పిన యువతీ యువకులు ఆయుధాలు పట్టుకొని నిరాయుధులను చంపుతున్నారు. కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా ఆయుధాలను తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్రక్రియలో కొంతమంది చనిపోతారు. ఒక్క నిరాయుధునైనా చంపరు అసలే ప్రభుత్వం ఎప్పుడు కూడా. ఆపరేషన్ ఖగార్ యొక్క ఉద్దేశం అది కానే కాదు. ఆయుధాలు పట్టుకున్నటువంటి నక్సలైట్లు ఎవరైతే సిద్ధాంతంతో దారి తప్పి ఈ ప్రజలకు హానిగా ఉంటున్నారో, ముఖ్యంగా ఆదివాసుల యొక్క అభివృద్ధికి హానిగా ఉంటున్నారో, అడ్డంగా ఉంటున్నారో, ఆ ఆదివాసీ ప్రజల యొక్క బాగు కోసం తీసుకున్నటువంటి చర్యే ఆపరేషన్ ఖగార్. రైట్. ఓవరాల్గా ఇప్పుడు కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఏమైనా ఉందా? మీరు ముగించే ముందు ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఏదైతే దారి తప్పినటువంటి నక్సలైట్ యువకులకు ఒక పెద్ద మనిషిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక విద్యావంతునిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కమ్యూనిజం కావచ్చు, మార్క్సిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఇదంతా అవుట్డేటెడ్. It has become irrelevant in the present circumstances of the society. Come into the mainstream. Join into the democratic process. Fight the elections. Explain your ideology to the people and convince them, but not with arms and guns. As long as you are carrying the arms and guns, the governments will not tolerate the people who are carrying the guns. Definitely they will face
దిస్ ఆపరేషన్ కగార్ టైప్ ఆఫ్ థింగ్స్. అందుకనే మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ఇచ్చే పునరావాస సౌకర్యాలను పొందండి, మీరు అభివృద్ధి కాండి, ఆదివాసులను కూడా అభివృద్ధి అయ్యే విధంగా తోడ్పడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. సో ఇది ఇవాళ చర్చ. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.